అందరికీ నమస్కారం. ప్రకాష్ రాజ్. సమాజంలో 99% మంచి వాళ్ళు, గౌరవంగా బతికేటోళ్ళు, 1% ఎదవలు, పనికిమాలిన ఎదవలు. ఈ 99% గౌరవంగా బతికేటోడిని కించపరిచే విధంగా, డిస్టర్బ్ చేసే విధంగా, వాళ్ళని ఎప్పుడూ ఎలాగా ఇబ్బంది పడేలాగా చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. అరే పొరంబో కదవా, నువ్వు 2019లో బెంగళూరులో పోటీ చేసిన తర్వాత నీకు వచ్చిన ఓట్లు 28,000 ఓట్లు. ఆ నియోజకవర్గంలో పోటీ చేసి ఆ ప్రజల్ని ఏదో ఉద్ధరిద్దాం అనుకున్న తర్వాత వాళ్ళని నిన్ను చీ థూ అని ఉమ్మేసి అక్కడి నుంచి తరిమేశారు. తర్వాత ఆ ప్రజల కోసం నువ్వు ఏ రోజు ఎప్పుడూ పోరాడింది లేదు, ఏ విషయంలోని పాల్గొన్నట్టు చూసింది లేదు, ఏ ట్వీట్లోని వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నట్టు కూడా లేదు. అదే విధంగా గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నో విధ్వంసాలు జరిగినాయి. నువ్వేం చేసావు కదా? ఎన్నో హిందూ గుళ్ళని పడగొట్టేస్తున్నప్పుడు, లేదా కల్తీ మందు తాగేసి చచ్చిపోతున్నప్పుడు, ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు ఎప్పుడూ నువ్వు జస్ట్ ఆస్కింగ్ అనేది పదమే అంతలేదు. మరి అప్పుడు ఏం కింగ్ చేస్తున్నావు? నువ్వు తెరా చెప్పరా ఎదవా, పొరంబోకి ఎదవా, సన్నాసి ఎదవా, నిన్నే అడుగుతున్నాను. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక సొసైటీలో ఉండే వాళ్ళని, మంచి వ్యక్తుల్ని, అంటే సొసైటీలో ఎక్కువ మంది, సమాజంలో బతికే ఎక్కువ మంది మీలాంటి ఎదవలు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, మీలాంటి ఎదవలు, పొరంబోకి ఎదవలు, ఈ 99% సమాజంలో బతికేటోళ్ళని గౌరవంగా బతకనివ్వకుండా ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చినట్టు మాట్లాడుతాం. నువ్వు సపోర్ట్ చేసే ఈ ఎదవనా? వీడు ఏమన్నాడు రాయుడు? నేను అంటున్నా హిందూ మతం అంత దుర్మార్గమైన మతం ఇంకోటి లేదు. హిందూయిజం బొక్క. నేను దేశభక్తుడిని కాదు, నాకు దేశం అంటే భక్తి లేదు. మీరు కరెక్ట్ గానే ఉంటున్నారు. నాకు దేశం అంటే భక్తి లేదు, నేను దేశభక్తుడిని కాదు. ఇలాంటి వాటితో చేతులు కలిపి సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? నువ్వు అసలు నువ్వు ఏదైనా ఒక లైమ్ లైట్ లోకి వద్దాము అనుకుంటే అక్కడ తరిమేశారు. ప్రజల ఆదరణ ఎలాగా పొందలేవు. ఎలాగా నీకు ఏదో రాజకీయాల్లోకి రావాలనో, ఏదో పదవి తెచ్చుకోవాలనో ఉంది. రావాలి అంటే ఏకైక ఛాన్స్ దొరికింది ఏంటి అంటే డబ్బులు ఇస్తే ఎవరినైనా తిడతావు. నువ్వు ఏదో అని ఇండస్ట్రీ అంతా తెలియటం వల్ల సినిమా ఛాన్సులు తగ్గిపోయినాయి. ఇప్పుడు నీ బ్రతుకు తెరువు కోసం ఇంకో దుర్మార్గమైన మార్గాన్ని ఎంచుకుని ఈ వైసీపీ వాళ్ళు ఎవరన్నా తిడితే పదవులు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు అంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద పట్టం. అంతే కదరా నీకు తెలిసింది? ఇంకోటి ఏదైనా తెలుసా? నువ్వు సమాజానికి దేనికి పుట్టావని మన ఇంటర్వ్యూ చూశాను. ఆ ఇంటర్వ్యూలు ఏంటి? నదులు ఒడ్డున కూర్చుంటాను, వర్షాన్ని ప్రేమిస్తాను, అడవుల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, ఆమె నేచర్స్ మ్యాన్ అన్నాం. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన చేసిన వర్క్స్ ఏంటో తెలుసా? అసలు నీకు ఒక గ్రామాన్ని 28వ స్థానం నుంచి మొదటి స్థానానికి ఎలా తెచ్చారో తెలుసా? ఒక ఫారెస్ట్ ని ఎలా కాపాడుతున్నారో తెలుసా? ఒక రివర్ ని, పొల్యూషన్ ఎలా కాపుతున్నారో తెలుసా? అరే నువ్వు బ్రతకాలన్నా సరే, ఆంధ్రప్రదేశ్ లో నీకు నచ్చినట్లు బతకాలన్నా సరే, మా అధినేత పవన్ కళ్యాణ్ గారే ఆ డిపార్ట్మెంట్ నే, ఆయన సంబంధం ఉన్న డిపార్ట్మెంట్, సంబంధం లేని డిపార్ట్మెంట్ లోని కూడా సమాజానికి ఏది మేలైతే అది చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆయన మీద ఇలాంటి ఎదవలతో కలిసి నువ్వు పెద్ద పనికిమాలిన ఏదో పౌరంబోకి ఏదో తయారయ్యో మాట్లాడటానికి జస్ట్ ఆస్కింగ్ అంట. ఏంట్రా జస్ట్ ఆస్కింగ్? సో ఇవన్నీ ఏంటి అంటే 2 విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇలాగా ఇప్పుడు నేను తిట్టినట్టు పోరంబోకి ఎదవా, పనికిమాలిన ఎదవా, సన్నాసి ఎదవా అని తిడతానికి చాలా మంది ఉన్నారు. చాలా మందికి మాట్లాడటం వచ్చు. కానీ నిన్ను ఇలా తిట్టద్దు. నిన్నే కాదు, ఎవరు కూడా ఇలా తిట్టద్దు, ఇలా ప్రశ్నించద్దు, ఈ విధంగా ప్రశ్నించద్దు, ఇలా ఇబ్బంది పెట్టకూడదు అనేదే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు కానీ ఇంకొకరిని భంగం కల్పించేలా కానీ చెయ్యొద్దన్నారు. ఇప్పుడు ఇంకొకరు ఉన్నారు, ఆవిడ మీద ఎందుకు పెట్టలేదు? యాక్చువల్లీ గంజా మొక్క, తులసి మొక్కలాగా వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. సో ఆవిడ ఎందుకు పెట్టలేదు, కేసు ఎందుకు పెట్టలేదు అంటే చాయిస్ ఆఫ్ వర్డ్స్ పరిమితంగా ఉంటే, ఎవరిని ఇబ్బంది కలగకుండా ఉంటే విమర్శలు లేకుండా లేవు. ఎన్ని పెయిడ్ సైట్స్, ఎన్ని పెయిడ్ రీల్స్ చేస్తున్నారో తెలుసా నీకు? కొన్ని వందల వేలు. అంటే లిమిట్ దాటిన రోజునే ఇబ్బంది అవుతుంది. ఇలాగా దేశద్రోహులు అంటే నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నువ్వు ఎటువంటి ఎదవో చెప్తున్నాను. ఒక షూలో ఒక గుండెసూది వేస్తే అది పెద్ద కేసా? కాదు కదా. కానీ యుద్ధానికి వెళ్లే సైనికుడి షూలో ఒక గుండెసూది వేసేవు అంటే అక్కడ యుద్ధం చేసేటప్పుడు దాని వల్ల దేశానికే నష్టం జరుగుతుందా? ఎదవా నువ్వు అలాంటి ఎదవే. సైనికుడు దాంట్లో గుండెసూది వేసేసి నేను వేసింది గుండెసూదే కదా, నాది ఏం తప్పు అని అడుగుతున్నారు పొరంబోకి ఎదవ. ఇవన్నీ చాయిస్ ఆఫ్ వర్డ్స్. ఏంటి అంటే నేను తిడటం కోసం, దానికోసం కాదు. ఇలాగా ఎవరు కూడా విమర్శించద్దు అనేది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో దానికోసం ఇలా విమర్శించడం నా ఉద్దేశం కాదు. యాక్చువల్లీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నేర్పించిన దాని ప్రకారం నేను ఎలాగా అడగాలి అనుకున్నది అంటే, ప్రకాష్ రాజ్ గారు, సమాజంలో ఎంతో గౌరవంగా బతికిన మీరు, ఎన్నో పాత్రలు చేసి ప్రజలను మెప్పించిన మీరు, ఎక్కడ ఏ సమస్యని ఎత్తుకోవాలనే దాని మీద అవగాహన లేకుండా అలాంటి దేశద్రోహులు లాంటి వ్యక్తులతో, అంటే ఒక సనాతన ధర్మాన్ని బెదిరించే వ్యక్తితో చేతులు కలపడం, ఒక సనాతన ధర్మాన్ని అది ధర్మమే కాదన్న వ్యక్తులతో చేతులు కలపడం, ఇలాగా అక్కర్లేని విషయాల్లో తలదూర్చుకోవడం. ఆ పోసాని మురళీకృష్ణ అనేటోడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని అన్ని మాటలు అన్నా సరే ఏ రోజు మీరు నోరెత్తి అడగని మీరు, లేకపోతే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఎన్నో అక్రమాలు, అన్యాయాలు జరిగినా సరే నోరెత్తని మీరు, ఇప్పుడు వచ్చి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ఏకైక కారణం చెలసి, మీరు చూడలేక, ఓర్వలేక వైఎస్ఆర్సీపీ పార్టీతో చేతులు కలిపి సినిమాలు తగ్గిపోయి
పోయినాయని ఇతర ఆదాయాల కోసం మీరు చేసే ప్రయత్నం చాలా తప్పు. ఇక్కడి నుంచి అయినా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి, సమాజానికి ఎంతో మేలు చేస్తున్న వ్యక్తి, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి రాజకీయాన్ని దగ్గర చేసిన వ్యక్తి, అడవుల్ని కాపాడే వ్యక్తి, ఒక నదుల్ని కాపాడే వ్యక్తి, ఒక పర్యావరణాన్ని కాపాడే వ్యక్తి, పంచాయతీ రాజ్ని 28వ స్థానం నుంచి మొదటి స్థానానికి తీసుకొచ్చిన వ్యక్తి, రాష్ట్రం అంతా బాగుండాలనే వ్యక్తి, సొంత లాభం కోసం కాదు సమాజ లాభం కోసం పనిచేసే వ్యక్తి, అలాంటి వ్యక్తి మీద మీరు ఇలాంటి ప్రయత్నాలు చేయడం, సోషల్ మీడియా వేదికగా తీసుకుని అక్కర్లేని విషయాల్లో తలదూర్చి ఆస్కింగ్ అనే పేరు మీద మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకుని సమాజాన్ని అంతా ఇబ్బంది పెట్టేలాగా మీరు ఇంకొకసారి ప్రవర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్ గా నా వర్షన్ ఇది. నేను ఎలా అడగాలి, ఇలా అడగమనే అధినేత పవన్ కళ్యాణ్ గారు నేర్పించారు. కానీ ఇప్పుడు ఈ రెండిట్లో ఏది రైట్? ప్రకాష్ రాజ్ చెప్పు, నేను అలా మాట్లాడచ్చా? నేను మీరు ఎలా రెండు రైట్ అయినా? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ, ద బోత్ వర్షన్స్ ఆర్ రైట్ ఆర్ ద సెకండ్ వర్షన్ which our party president Pawan Kalyan Garu has thought not only for me and asked the entire society to follow you. So I'm questioning you in a dignified way and you yourself also knew it rather than నిన్ను మీ కుటుంబ సభ్యుల్ని అందరినీ తిడతం కోసం కాదు. అది రైట్ ఇది రైట్ అంటే నువ్వే చెప్పు. I'm just asking you whether both the versions of questioning you is right or the way which our party president Pawan Kalyan Garu taught us is right. I'm just asking you and I'm expecting your reply. Thank you.